బ్రో ఫస్ట్ ఇంట్రడక్షన్ మీతో స్టార్ట్ అవుతుంది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఇప్పుడే మండి దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు. నువ్వు స్టాండ్కే ఉన్నావు, ఏం లేదు. ఏమమ్మా బ్రో 49 ఆల్రెడీ ఆర్సీబీ ఫ్యాన్. అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కను కొట్టినట్టు కొడతారా, పొట్టు పొట్టు కొడతా కొడుకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ చరణ్. ఈరోజు అయితే మనం మండికి వస్తున్నాం. మేమైతే మొత్తం ఫ్యామిలీతో కలిసి వస్తున్నాం. కానీ హాయ్ చెప్పు. అరే మీరు కూడా హాయ్ చెప్పుకున్నట్టు. ఆర్సీబీ ఫ్యాన్ ఇటు చూడండి, 49 ఆల్రెడీ చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి 49 ఆల్రెడీ. హాయ్ చెప్పు. బ్రో ఫస్ట్ ఇంట్రడక్షన్ మీతో స్టార్ట్ అవుతుంది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడ పోతున్నాం? తీసుక కాదు, భూపాది నీకు పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం? మండికి పోతున్నాం. బాయ్ కాదు, హాయ్ చెప్పు. హాయ్ ఇప్పుడు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏం అడిగిందండి కదా, బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చి ఉంటాయి. థ్యాంక్ యూ. అది ఉన్నది కానీ సరే జేజీ మళ్ళీ హీరో మళ్ళీ చెప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ ఓకే కాదు, షేర్ సబ్స్క్రైబ్ పంపించేసి ఇట్లా బై ఇంగ్లీష్. ఓకే బిర్యానీయా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా చిట్టితలు అయితే మంచిగా ఆడుకుంటుంది. ఆ కన్నమ్మకి ఎందుకు సడన్గా గోవిందుడు గుర్తొచ్చినవి, మొత్తం గోవిందా అని అరుస్తుంది చూడండి. కన్నమ్మ ఇటు చూడు. సరే పోదాం కానీ అది తేజీ కూడా వచ్చింది కానీ ఇటు చూడు. మళ్ళీ చెప్పు. గోవిందా గోవిందా. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు.
చదివేలేదు కదా నువ్వు, స్టాండ్ ఉన్నావు, ఏం లేదు. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఏమమ్మా బ్రో 49 ఆర్సీబీ ఫ్యాన్. అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కను కొట్టినట్టు కొడతారా, పొట్టు పొట్టు కొడతా కొడుకు. మీకు ఎంఎస్ ధోని ఇష్టమా విరాట్ కోహ్లీ ఇష్టమా కామెంట్లో చెప్పండి, ఓకేనా? నేనైతే ఎంఎస్ ధోని ఫ్యాన్, మా బ్రో అయితే 49 విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఇప్పుడే మేము పైనకైతే వెళ్తున్నాం, ఇప్పుడే మేము మండి లోపలికైతే వచ్చి వస్తున్నాం. ఇదో కానీ చెప్పు, ఏం అట్లా చూస్తున్నావు? హాయ్ చెప్పండి బ్రో. ఇది చూడు అర్థమా? హాయ్ చెప్పు. 4 గంటలకు వెళ్ళిపోదు. पहले बोलना ना सूप नहीं करके पहले बोलना ना सिलेंडर का प्रॉब्लम ఎట్లా కాదు బ్రో, తిని చెప్పండి, మాట్లాడండి బ్రో. బాగుందా? అది తిను వచ్చింది బో వచ్చింది. కూర్చో. ఎట్లా చెప్పండి బ్రో, చెప్తాడు. ఎట్లా బ్రో? లేదు చెప్పు, పర్లేదు చెప్పండి. యావరేజా? చెప్పతా ఎట్లా ఎట్లా బాగుందా? సూప్ ఇవ్వలేదు, సారీ ఫీల్ అవుతురా సూప్ ఇవ్వలేదని. చాలా ఎలా ఉంది? వద్దు కనమా కనమా నువ్వు తిన్నీకి వచ్చినా ఫోన్ చూడనీకి వచ్చినా? తిన్నీకి వచ్చినా ఫోన్ చూడనీకా? తిన్నీకే కదా మరి ఫోన్ ఎందుకు చూస్తున్నావు? అయినా వీడియో కట్ చేసేది లేదు, మళ్ళీ కంటిన్యూ చేసి వేడికి అయిపోయిందా? కనమ జరుగు. చిట్టి తల్లి మండి తిన్నీకి వచ్చినావా? అవునా, మరి తినిపించట్లేదు వీళ్ళు. పాపం నన్ను తినిపించచ్చుగా, అవి తినిపిస్తుంది చూడు. అయ్యో ఎవరికి అది? చెల్లిగా? నీకా? మరి చెల్లి తినిపించవా?
వద్దొద్దు నాకు చెప్పమ్మా ఎలా ఉంది? చల్లగా ఉందా? ఏసీ ఉంది కదా, చల్లగా ఉందా? ఏం చెప్పాయిందమ్మా? కంప్లీట్ చేస్తేనే అంత వస్తాడు, లేకపోతే బిల్లు కట్టుకుని న్యాయం చేస్తాడు. గుడ్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇంటికి వెళ్ళిపోవంటది. అయ్యో ఇంటికి వెళ్ళిపోవంటది అప్పలు వచ్చి బాబు. అదే తీసుకొచ్చిన గట్టి తినాలి. గట్టిగా 3 గంటల బయటికి ఇది కూడా నీకే, నేను అంత పోదానికి ఇప్పుడు ఇది కూడా నీకే. చికెన్ తినలేకపోతున్నట్టు నువ్వు పోతాను. ఇవన్నీ నీ. ఇది 2వ మైనస్, 1వ మైనస్ కూడా కాదు. కానీ మమ్మీ హాయ్ చెప్పే, బుడ్డ పిల్ల హాయ్ చెప్పే. హ్యాపీ హ్యాపీ ఆడుకుంటుంది డిస్టర్బ్ చేయకుండా. చూపిల్లా ఇది చెల్లి హాయ్ చెప్పే, పొట్టి హాయ్ చెప్పే. చెల్లి ఫుడ్ రివ్యూ చెప్పు, రివ్యూ ఏంది చెప్పే. ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు యావరేజ్. నువ్వే అంతే నువ్వే కన్నమ్మ బాగుందా? బాగుంది, నచ్చింది నీకురా. నువ్వేదో చెప్తున్నావు. ఎక్కడికి వచ్చినా ఇంతే. పొట్టి హాయ్ చెప్పే, చెప్పే. కన్నమ్మ హాయ్ చెప్పే. కన్నమమ్మీ కన్నమ్మ హాయ్ చెప్పు. చికెనే. నువ్వు నాని పెట్టినా హ్యాపీ బర్త్డే. ఇది మైనస్ తిండిపోతు. చూడండి ఫ్రెండ్స్, మేము తినేసినాం మండి మొత్తం వాళ్ళంతా ఎట్లా చేసారు చూడండి. ఇంకా అందరం అయితే హ్యాండ్ వాష్ అయితే చేసుకొని వచ్చినాం. కానీ టేస్ట్ మాత్రం నిజంగానే యావరేజ్గా ఉంది. ఒకప్పుడు చాలా మంచిగా ఉంటుండే అసలు. చూడండి ఆ రెస్టారెంట్ ముందర క్రౌడ్, చెప్పులు అయితే. కానీ టేస్ట్ మాత్రం యావరేజ్గా ఉంది. రేట్స్ మాత్రం రీజనబుల్గానే ఉంటాయి. ఇంకా వెంటనే ఇంటికైతే బయలుదేరిపోయినాం. మాకైతే చాలా లేట్ అయింది. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. మా చిట్టి తల్లి చూడండి మంచిగా ఆడుకొని చూస్తుంది, ఏం అల్లరి పెట్టలేదు, మంచిగా ఆడుకుంది. కానీ మా కన్నమ్మనేమో దానికి ఎందుకు సడన్గా గుర్తొచ్చిందో కానీ బీచ్ అంటుంది. బీచ్ పోదాం, ఇసుక కావాలి నాకు అని అంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.